మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. మరణాత అనుదినమన్న అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను విశ్వాస బైబిల్ మిషన్ వారు మీ దాకా అందించుటకు ప్రభు కృప చూపించిన విధానమును బట్టి మొదటిగా త్రియేక దేవుడిని స్తుతిస్తూ, తదుపరి మమ్మలను బలపరుస్తున్న మా శ్రోతలకు హృదయపూర్వక నిండు వందన మరణాతలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. రండి, ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారమైతే ఈరోజు మనము దీపవృక్షమును గురించి ధ్యానం చేస్తున్నాం. సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు ఎన్నో ధర్మశాస్త్రములు, ఆజ్ఞలు, కట్టడాలు బోధించి మందిరపు నిర్మాణమైన ప్రత్యక్షపు గుడారమును కూడా కట్టమని, ఇదే అధ్యాయం 8వ వచనములో నేను ఉండడానికి ఒక నివాసమును ఏర్పాటు చేయమని చెప్పిన తండ్రి, ఈ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలు. మొదటిగా ఆవరణము, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయమన్నాడు. ఆవరణములో బలిపీఠమును అలాగే గంగాళమును ఏర్పాటు చేయమని, పరిశుద్ధ స్థలములో దీపవృక్షమును, సన్నిధి రొట్టెల బల్లను, అలాగే అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠమును ఏర్పాటు చేయమన్నాడు. మందసము. అయితే ఈ దీపవృక్షమును గురించి అనేక పర్యాయములు ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ఆ దీపవృక్షము ఇశ్రాయేలీల యొక్క దేశములో ఒక మొక్క ఆకారమును దేవుడు చూపించి, ఈ ఆకారములో దీపవృక్షమును అనగా ఒక చెట్టు ఆకారము, ఒక స్టాండ్లా ఉంటుంది. దానికి ఇటు 3 కొమ్మలు, అటు 3 కొమ్మలు, మొత్తం 7 దీపాలు కలిగిన ఒక దీప స్తంభములాగా కనబడే వృక్షమును దేవుడు చేయమని, బంగారముతో చేయమని, నకీషి పనితో చేయమని, ఆ దీపవృక్షము ఇరుప్రక్కల 3 కొమ్మలు వచ్చినట్లు దానిని చెయ్యమని చెప్పిన తండ్రి, ఈ దీపవృక్షము మన ఎదుట పెట్టినట్లుగా చూస్తున్నాం. ఒకటి, దీపవృక్షము బంగారముతో తయారు చేయబడాలి. 2, దానికి ఖచ్చితముగా 7 దీపాలు ఉండాలి. అయితే ఒక దైవజనుడు ఇలా అన్నారు, ఏదేను తోటలో ఉన్న జీవవృక్షమే ప్రత్యక్షపు గుడారములో ఉన్న దీపవృక్షము అని. ఏదేను తోటలో ఉన్న జీవవృక్షము చేసిన పని ప్రత్యక్షపు గుడారములో ఉన్న దీపవృక్షము చేసింది. అదలా
ఒకంత పోలిక ఆ జీవవృక్షములో ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపవృక్షమును కూడా అదే పోలికను మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క జీవవృక్షము మనుషులను జీవింపచేస్తుంది. దీపవృక్షము ప్రత్యక్షపు గుడారంలో వెళ్ళే దైవ సేవకుడికి వెలుగునిచ్చి తప్పు చేయకుండా కాపాడుతుంది కదా. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా ప్రకారము బయట సూర్యుని వెలుగు ఉండాలి, ప్రత్యక్షపు గుడారములో దీపము వెలుగు ఉండాలి. అతి పరిశుద్ధ స్థలములో దీపము వెలుగుంటే అతి పరిశుద్ధ స్థలములో దేవుడే వెలుగుగా ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారములో ప్రవేశించిన అతి పరిశుద్ధ స్థలములోనికి రాగానే దైవ సేవకునికి అనగా యాజకుడికి దీపవృక్షము వెలుగు అతడను బ్రతికిస్తుంది, కాంతి చూపిస్తుంది, దారిని చూపిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించిన వారమైతే దీపవృక్షము వెలుగు. దీపవృక్షము దేనికి అంటే వెలుగునివ్వడానికి. ఆ వెలుగులో అక్కడికి వచ్చిన యాజకుడు సన్నిధి రొట్టెలను మారుస్తూ దేవుని సన్నిధిలో ఆ వెలుగులో తను నడిచి వెళ్తున్నట్లు, ఆ వెలుగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పిన తండ్రి, అనేకులకు మార్గమును నడిపించే మన తండ్రికి ఆ దీపవృక్షము సూచనగా ఉంది. జీవవృక్షమే దీపవృక్షమయ్యింది. దీపవృక్షమే దీపస్తంభముగా మన ప్రభువుగా మార్చబడ్డారు. కాబట్టి జీవవృక్షమును బ్రతికించినట్లు ఈ దీపవృక్షము కూడా మనుషులను అనగా యాజకులను బ్రతికిస్తూ ఉంది. వేరొక వెలుతురు అక్కడ ఉండడానికి వీల్లేదు. యాజకుడు ఎలాంటి దీపాన్ని పట్టుకెళ్ళకూడదని హెచ్చరిక. అందుకని మొట్టమొదటిగా నో లైట్, దీపవృక్షమే వెలుగు. ఆ వెలుగులోనే దైవ సేవకుడు నడిచే అనుభవాలు కలిగి ఉండాలి. తప్పు చేయకుండా, అపవిత్రము చేయకుండా ఏదిను తాను వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి దీపవృక్షమే వెలుగు, మరొక వెలుగు అనేది యాజకుడు పట్టుకెళ్ళకూడదు. రెండవది, దీపవృక్షము ఆరిపోకూడదు. అది నిత్యము వెలగాలని, అది వెలగడానికి 27వ అధ్యాయము నిర్గమాకాండము 20-21 వచనములో దంచి తీయబడిన ఒలీవల నూనెను దేవుడు ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాం. మనల్ని వెలిగించడానికి, నిత్యమైన వెలుగుగా ఉండడానికి మన యేసు ఎలాగూ దంచబడ్డాడు అనగా కొరడాతో కొట్టి రక్తమును కార్చినట్లు దంచి తీయబడిన ఒలీవల నూనె ద్వారా నిత్యము ఆ దీపం వెలగాలి. దానికి నేను పెట్టే పేరు నాన్ స్టాప్. మొదటి దానికేమో దీపవృక్షమే వెలగాలి, ఓన్లీ లైట్, నో లైట్ అదర్ దాన్. వేరొక వెలుతురు ఉండకూడదు, దీపవృక్షపోయే వెలుతురు. రెండవది, నాన్ స్టాప్గా వెలగాలి, నిత్యము వెలగాలి, మధ్యలో ఆరిపోవడానికి వీల్లేదు. దీపవృక్షం యొక్క దీపం ఆరిపోతే దైవ సేవకుడు ప్రాణం ఆగిపోతుంది. కాబట్టి నిత్యము అది వెలుగునట్లు దంచి తీయబడిన ఒలీవల నూనెతో దానిని వెలిగించి ప్రతి నిత్యము అది వెలుగుతుందా లేదా అని పరిశీలించినట్లు మనము కూడా దీపవృక్షము దగ్గర మన ప్రార్థన ఎంతవరకు వెలుగుతుంది, ప్రతి దినము మనం సరి చేసుకుంటూ మన దీపములను వెలిగించుకుంటూ ఉండాలి. నేనంటాను,
ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన ఆగిపోతుందో, ప్రార్థన ఊపిరి వంటిది. ఊపిరి ఆగిపోతే మనిషి చనిపోయినట్లు. ఆధ్యాత్మికముగా దీపం ఆగిపోతే మనిషి దైవ సేవకుడి యాజకుని యొక్క ప్రాణం ఆగిపోతుంది. కనుక దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, అది నిత్యము వెలగాలి, అనేకులను వెలిగించాలి, వెలుగుకరమైన మార్గములు చూపించాలి. ఇక మూడవది, దీపవృక్షపు యొక్క స్టాండు ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. నో మిస్టేక్. అక్కడ రాస్తూ అంటున్నాడు, నిర్గమాకాండం 25:40 వచనం ప్రకారం, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. దీపవృక్షం యొక్క రూపము ఎలా పడితే అలా ఉండకూడదు. రూపం విషయంలో జాగ్రత్త. నో మిస్టేక్. దానికి 7 దీపస్తంభములు ఉండాలి. 3 కొమ్ములు ప్రకాండముగా దాని ప్రక్కన ఇటు 3 అటు 3 మధ్యలో ఒకటి, మొత్తం 7 దీపస్తంభము వలె దీపవృక్షము ఉండి అది వెలుతురివ్వాలి. దాని రూపంలో కూడా ఏమాత్రము. రెండవది, దానిని పెట్టే విధము, అనగా నా ఇష్టం వచ్చినట్లు చోట పెడతాను, నా ఇష్టం వచ్చిన చోట అది ఉండాలి అంటే కుదరదు. నిర్గమాకాండం 26వ అధ్యాయములో 35వ వచనం అంటాడు, ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. ఆ దీపవృక్షము ఉండవలసిన స్థానం ఉత్తర దిక్కున ఉండాలి. వేరొక దిక్కును పెడతానంటే కుదరదు, వేరొక చోట పెడతానంటే కుదరదు, వేరొక రూపం చేస్తానంటే కుదరదు. దాని రూప విషయంలో, దానిని నిలబెట్టే స్థాన విషయంలో ఎటువంటి మిస్టేక్ ఉండకూడదు. మన జీవితంలో మనలను పెంపొందించి దేవుని రాజ్యానికి దగ్గర చేసేది ఏదైనా సరే, నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రార్థిస్తానండి, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తానండి అంటే ఒక క్రైస్తవుడా దీపవృక్షమునే దేవుడు రూపాన్నే జాగ్రత్తగా చేసినట్లు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండడానికి వీల్లేదు. నాన్ స్టాప్గా వెలగాలి. రూపం విషయంలో నో మిస్టేక్. వేరొక దీపాన్ని పట్టుకెళ్తాను అంటే నో లైట్. వాట్ ద లైట్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ ఏ ట్రీ. కాబట్టి మనము కూడా మన దేహమును జాగ్రత్త పరుచుకుంటూ, మన భక్తిలో జాగ్రత్తగా ఉంటూ, దీపవృక్షమే జీవవృక్షము. ఆ రోజు జీవవృక్షము ఆదాము అవ్వలను లేదా నిత్యము మనలను బ్రతికించినట్లు, హక్కు గలవారమే అందులో ప్రవేశించినట్లు, మనము కూడా దీపవృక్షము యొక్క హక్కు ప్రార్థన నిత్యము వెలుగుతూ, ఏ విషయంలో ఎలా పడతాలో ఉండక అనేకులు భక్తాశ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తూ మనము ముందుకు సాగి దేవుణ్ణి చేరుకొని, అనగా పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసము చేరినట్లు మనము కూడా మన భక్తి జీవితంలో పరలోక రాజ్యము చేరే కృప ఈ మోషే ఉపవాసములలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమయ్యా, నీకే వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన తండ్రి నీకే స్తోత్రాలు. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత.